తెలంగాణ నీల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నిన్న ప్రజాప్రతినిధులందరినీ కూర్చునబెట్టి బనకచెర్ల ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా. ఇక మీటింగ్ అయినాక మాట్లాడుకుంటా కారుపాటోళ్ళు మళ్ళా అధికారంలోకి రావాలనే సెంటిమెంట్ను రేపుతారు. పైసలాశకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ముంగటేసుకున్నట్లు మాట్లాడిండు. ఇక ఈ ముచ్చట్ల ఇవాళ హరీష్ రావు సారు జర్రంత గట్టిగానే అరుచుకున్నాడు. మరి సారేమన్నాడు, ఏమా కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆంధ్ర చంద్రాల్ సార్కు శంషాగిరి యేసుడు బంద్ చేయవా అని ఇండైరెక్ట్ గా అరుచుకున్నాడు హరీష్ అన్న రేవంతాల్ను. మరి నిన్న సర్కారోళ్ళు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గట్లున్నదట. అమరావతిలో గురువు డైరెక్షన్ చేస్తే హైదరాబాద్లో శిష్యుడు యాక్షన్ చేసిండంటున్నారు కారు పార్టోళ్లు. చంద్రాలను కాదని బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకున్నది నిజమైతే సెంటర్ సర్కారోళ్లకు మీరు రాసిన లేఖ ఎందుకు చూపియలేదని అడిగిండు. బనకచెర్ల గట్టే చంద్రబాబేమో బంగారు బాబు లెక్క గానొత్తండు, బీఆర్ఎస్ ఏమో నీ కండ్లకు సచ్చిన పాము లెక్క గానొత్తందా? సచ్చిన పామే అనుకుంటే మా పార్టీని మా పార్టీ పెద్దను దలుసుకొని నిద్రలో ఎందుకు ఉలిక్కిపడుతున్నావు అని కర్రు గాల్చి వాత పెట్టిండు హరీష్ అన్న.